అంగ అనే రాజు పాలించిన రాజ్యమే అంగరాజ్యం. అంగరాజ్యమే ఇప్పటి బిహార్. వంగ అనే రాజు పాలించిన ప్రాంతమే వంగరాజ్యం, అంటే ఇప్పటి బెంగాల్. కళింగ అనే రాజు పాలించిన ప్రాంతమే అప్పటి కళింగ రాజ్యం. అశోకుడు చేసిన కళింగ యుద్ధం ఈ ప్రాంతం మీదే. ఆనాటి కళింగ ప్రాంతమే ఈనాటి ఒడిశా. 4-5 చక్రవర్తులైన సుహ్మా, పుండ్ర వీరిద్దరూ ఇప్పటి బంగ్లాదేశ్, అటువైపు ఉన్న తూర్పు రాష్ట్రాలన్నింటినీ పరిపాలించారు. ఇక చివరి వాడైన ఆంధ్ర అనే రాజు పాలించిన ప్రాంతమే నేటి తెలుగు ప్రాంతం, అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలన్నమాట. ఇక చివరివాడైన ఆంధ్ర అనే రాజు పాలించిన ప్రాంతమే నేటి తెలుగు ప్రాంతం, అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే తమిళనాడులో కొంత భాగం. ఆంధ్ర అనే చక్రవర్తి పాలించాడు కాబట్టే మన ప్రాంతానికి ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో మన పూర్వీకులు తరతరాలుగా ఉన్నారు కాబట్టి వారంతా ఆంధ్రులయ్యారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా విడిపోయినా అప్పట్లో ఇదంతా ఒకటే రాజ్యం. మీరు గమనిస్తే ఇప్పటికీ వరుసగా ఉండే ఈ రాజ్యాలను అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్ర ఈ 6 పాలించారు. రామాయణ కాలంలో దశరథుడి కాలంలోనే ఈ 6 తూర్పు, దక్షిణ భారతాలను పరిపాలించారు. కొన్ని లక్షల ఏళ్ల క్షత్రియ చరిత్ర ఈ ఆంధ్రదేశానికి ఉంది. దశరథుడి కాలం నుంచే ఉన్న రాజ్యం ఆంధ్రదేశం. ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు సహదేవుడు ఆంధ్ర రాజ్యంపై యుద్ధానికి వెళ్తే మనం బంధువులం అవుతామని ఆంధ్ర చక్రవర్తి యుధిష్ఠిరుతో సంధి చేసుకున్నాడు. అందరూ యయాతి వారసులే కాబట్టి పాండవులు, కౌరవులు, ఆంధ్రులు బంధువులే అవుతారు. అందుకే వీరు మహాభారత యుద్ధంలో తటస్థంగా ఉండిపోయారు. ఆంధ్రదేశాన్ని ఆంధ్ర చక్రవర్తుల వారసులే వేల ఏళ్ల పాటు పాలించి దక్షిణాది అంతా విస్తరించారు. ఆ తర్వాత ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు అన్నీ మారాయి. ఇది మన ఆంధ్రుల అసలైన చరిత్ర. ఇంత ఘనమైన చరిత్రను అసలు సంబంధమే లేని మరో చరిత్రతో కలిపేసి కలగాపులగం చేసి మన తెలుగువారి చరిత్రను ఆనాటి హిస్టోరియన్లు ఒక ఘన చరిత్రను ఘోరంగా అవమానించారు. ముందు చెప్పుకున్నట్టు యయాతి కుమారుల్లో యదువు నుంచి యదువంశం, పురు నుంచి కురు వంశం, అనువు నుంచి అంగ, వంగ, కళింగ, ఆంధ్ర వంశాలు వచ్చాయని చెప్పుకున్నాం. యయాతి కుమారుల్లో రెండో కుమారుడు పేరు తుర్వసు. ఈ తుర్వసు నుంచి కూడా చాలా వంశాలు వచ్చాయి. ఈ తుర్వసు నుంచి 11వ తరంలో 4 చక్రవర్తులు దక్షిణాది అంతా రాజ్యాలను విస్తరించారు. వారి పేర్లు కూడా మనకు బాగా తెలుసు. వారి పేర్లు పాండ్య, కేరళ, చోళ, కుల్య. వీరిలో పాండ్యులు, చోళులు తమిళనాడు నుంచి అటు ఇండోనేషియా వరకు పాలించిన విషయం మనకు తెలుసు. కేరళ వంశం విస్తరించిన రాజ్యమే ఇప్పటి కేరళ రాష్ట్రం. పరశురాముడి కాలంలో ఏర్పడిన దక్షిణ సముద్ర తీరాన్ని కేరళుడు అనే చక్రవర్తి పరిపాలించడం వల్ల ఆ ప్రాంతానికి కేరళ అనే పేరు వచ్చింది. అంటే పాండ్య, చోళ, కేరళ వంశాలకు కూడా మూలం యయాతే.